హాయ్ వ్యూవర్స్, కేంద్ర ప్రభుత్వం కొత్తగా పాన్ 2.0 అనే పదాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు అందరూ దీని గురించే క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఏంటి పాన్ 2.0? మన దగ్గర పాన్ కార్డులు ఉన్నాయి. అయితే కొత్తగా 2.0 ఏంటి? కొత్తగా అప్డేట్ చేసుకోవాలా? లేదంటే కొత్త కార్డులు మనకిస్తారా? మనం పాన్ కార్డు కోసం సెంటర్లకు వెళ్ళాలా? ఏంటి దీని గురించి చాలా మందిలో ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న వేళ వన్ ఇండియా ఇన్ఫర్మేషన్తో మీ దగ్గరికి వచ్చింది. అదేంటంటే, ఇది నా పాన్ కార్డు, ఇది నా ఫ్రెండ్ పాన్ కార్డు. మా ఇద్దరు పాన్ కార్డులు యాస్టీజ్ ఒకేలాగా ఉన్నాయి. కాకపోతే నేను తీసుకొని ఒక 5 ఏళ్ళు అవుతుంది, మా ఫ్రెండ్ తీసుకొని ఒక 10 ఏళ్ళు అవుతుంది. ఇద్దరు వాటిలో ముఖ్యంగా రోజుకి పాన్ కార్డు సంబంధించిన వాటిలో పాటు మన ఫైనాన్షియల్గా సంబంధించి కొన్ని ఫ్రాడ్స్ అయితే జరిగిపోతూ ఉన్నాయి. ఈ ఫ్రాడ్స్ని నిర్మూలించడానికి కొత్తగా పాన్ 2.0ని తీసుకొచ్చింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా 1470 కోట్లు అయితే ఖర్చు చేస్తుంది. వీటిల్లో పాన్ 2.0లో ఏమేమి స్పెసిఫికేషన్స్ రాబోతున్నాయి అంటే, గతంలో ఇష్యూ చేసిన పాన్ కార్డుల మీద ఎలాంటి క్యూఆర్ కోడ్ అయితే ఉండదు. అయితే తాజాగా గత 5 ఏళ్ల నుంచి ఇష్యూ చేస్తున్న పాన్ కార్డుల మీద ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ సహాయంతో మనం ఎప్పుడైనా లోన్లు తీసుకోవాలనుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా సింపుల్గానే జరిగిపోతూ ఉంది. దాంతోపాటుగా మనం ఈ పాన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పాన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆధార్ కార్డులో ఎలా ముందు తొలి 8 అంకెలు ఇంటూ మార్కులు వచ్చి చివరి 4 అంకెలు మాత్రమే డిస్ప్లే అవుతాయో, ఈ పాన్ ద్వారా కూడా ఉన్న నెంబర్లన్నింటిలో కేవలం చివరి 3 నెంబర్లు మాత్రమే డిస్ప్లే అవుతాయి. మిగతా అవన్నీ ఎక్స్ రూపంలో ఉంటాయి. అంటే బయట ఎక్కడైనా మన పాన్ కార్డు ఇవ్వాల్సిన తరుణంలో మన సమాచారం అంతా భద్రంగా ఉండడానికి, మన పూర్తి పేరు కానీ మన పాన్ నెంబర్ కానీ పూర్తిగా డిస్ప్లే అవ్వకుండా ఉండేందుకు ఈ క్యూఆర్ కోడ్ అనేది సహాయపడుతుంది. జనరల్గా మనం ఎక్కడైనా షాపింగ్ మాల్స్కి వీటికో బయటకు వెళ్ళినప్పుడు మీకు క్రెడిట్ కార్డ్ కావాలని చాలామంది అడగడం జరుగుతూ ఉంటుంది. మనకు కూడా కావాలి అనుకున్నప్పుడు మన పాన్ వివరాలు వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మనకి ఎక్కువగా క్రెడిట్ కార్డులు కావాలని ఫోన్లు కూడా రావడం జరుగుతూ ఉంటాయి. ఎలా వీళ్ళందరూ మనకి ఫోన్ చేస్తున్నారంటే, మన పాన్ కార్డ్ని మన కాంటాక్ట్ నెంబర్ని లింక్ చేసుకున్నాం గతంలో. దాని ద్వారా ఎవరి దగ్గరికి అయితే మన పాన్ కార్డ్ నెంబర్ వెళ్తుందో వారి ద్వారా వాళ్ళు మన ఫోన్ నెంబర్ కనుక్కొని మనకు కాల్ చేయడం అయితే పెరిగిపోతుంది. వీటితో పాటే వీటిని ఆసరాగా చేసుకొని చాలామంది అయితే ఫ్రాడ్స్ చేస్తున్నారు. ఈ ఫ్రాడ్స్ అన్నింటిని అరికట్టేందుకు ఈ క్యూఆర్ కోడ్లో సెక్యూరిటీ పర్పస్ని అప్డేట్ చేసింది. ఇదే మొదటిగా పాన్ 2.0లో ఉన్న మేజర్ అప్డేట్. దీంతోపాటు చాలామంది లోన్స్ తీసుకునే టైంలో లోన్స్ రిజెక్ట్ అవుతూ ఉంటాయి. దానికి గల కారణం ఆధార్ కార్డులో పాన్ కార్డులో వారి పేరు కానీ వారి పూర్తి వివరాలు కానీ మిస్ మ్యాచ్ అయి ఉండడం. ఈ మిస్ మ్యాచ్ అయి ఉన్న సంఖ్య ఎక్కువగా ఉంది. 200 కోట్ల మంది ఉన్న భారత జనాభాలో కేవలం 74.6 కోట్ల మంది మాత్రమే పాన్ కార్డు కలిగి ఉన్నారు. వీళ్ళలో చాలామంది దగ్గర 2-3 పాన్ కార్డులు ఉన్నాయి, కొన్ని డూప్లికేట్ పాన్ కార్డులు కూడా ఉన్నాయి. అయితే చట్ట ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క పాన్ కార్డు మాత్రమే కలిగి ఉండాలి. ఎక్కువ పాన్ కార్డులు ఉంటే అది నేరంగా పరిగణిస్తారు. ఎక్కువ పాన్ కార్డులు ఉన్నప్పుడు మనం సంబంధిత కార్యాలయానికి వెళ్ళి వాటిని రద్దు చేయించుకోవాలి. ఇండియా మొత్తం మీద 0.33% సంస్థలు పాన్ కార్డులు కలిగి ఉన్నాయి. పాన్, ట్యాన్, టీన్ ఇలా 3 రకాలైన కార్డులు ఉన్నాయి. మనకి ఎక్కువగా పాన్ అనే పదం వింటూ ఉంటాం. సంస్థలు, ఆర్గనైజేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, వేరే ఇతర ఎన్జిఓలు లేదంటే ఎంఎన్సీలు ఏదైనా ఉంటే అవి ట్యాన్ అనే పదాన్ని వింటూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు లక్షల కోట్లలో ట్రాన్సాక్షన్స్, శాలరీస్ అలా ఉంటాయి కాబట్టి వాళ్ళు ట్యాన్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీటన్నిటిని సపరేట్ పోర్టల్స్ ఉన్న వాటిని ఏకంగా పాన్ రూపంలోకి తీసుకొచ్చి పాన్ నుంచే చేసుకునేందుకు సులభతరం చేసుకునేందుకు ఈ పాన్ 2.0లో సెకండ్ అప్గ్రేడేషన్ అయితే తీసుకొచ్చారు. మేజర్గా మూడోది, మన తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణలో అయినా ఇటు ఆంధ్రప్రదేశ్లో అయినా జిల్లాలు విభజించిన తర్వాత మన అడ్రస్లో పాత ఊరి పేరు ఉంటుంది. ఉదాహరణకి గతంలో గుంటూరు జిల్లా ఉంటే ఇప్పుడు బైఫర్కేటెడ్గా గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలుగా మారింది. మనం ఎప్పుడైనా మన జిల్లా పేరు మార్చుకోవాలనుకున్నా, లేదంటే చాలామంది అమ్మాయిలకి ఎస్పెషల్లీ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి పేర్లు మారుతూ ఉంటాయి. వాళ్ళకు కూడా ఇప్పుడు అప్గ్రేడేషన్ చేసుకునేందుకు వీటితో పాటు అమ్మాయిలు పుట్టినింటి నుంచి మెట్టింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ లొకేషన్ని, అక్కడ ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతాన్ని అప్గ్రేడ్ చేసుకునేందుకు కూడా ఎక్కడికి ఎవరి చుట్టూ వెళ్ళే పని లేకుండా పాన్ సైట్లోనే అప్గ్రేడేషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది కూడా కేవలం మనం అప్డేట్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే అప్డేట్ అయిపోయి ఈ పాన్ కూడా జనరేట్ అవ్వడం ప్రారంభించనుంది. ఇది 3వ అప్డేట్. ముఖ్యంగా 4థది, మన పాన్ కార్డ్ గోప్యతకు భద్రంగా ఉంచేందుకు ఎక్కడికి వేరే థర్డ్ పార్టీకి ఇవ్వకుండా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే దీన్ని యాక్సెస్ చేసుకునేందుకు వీలుగా ఇంటర్నల్ చేంజెస్ని కూడా తీసుకొచ్చింది. వాటన్నిటిని మనం పాన్ సైట్లో చూసుకోవచ్చు.